ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్సీ గారు 40 లక్షల మందికి రైతు భరోసా కట్ చేయబోతుంది. ఆ దిశగా ప్రభుత్వం ఎగవేత పెట్టబోతుంది. దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రైతాంగానికి బహిరంగ లేఖ రాశారు. పెట్టుబడి సాయం ఎగవేత పైన, రైతు భరోసా ఎగవేత పైన, రైతు భరోసా కోతలపైన తిరగబడాలి, రైతులు ప్రశ్నించాలంటే పిలుపునిచ్చారు. దాదాపుగా 40 లక్షల మంది రైతులకి రైతు భరోసా సాయం ఎగవేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రకటనల ద్వారా, రకరకాల వ్యాఖ్యల ద్వారా. నరసింహారెడ్డి గారు, ఈ 40 లక్షల మంది రైతులకు కనుక రైతు భరోసా సాయం కట్ అయితే ఏంటి పరిస్థితి? వాళ్ళ పెట్టుబడి సాయం ఇచ్చి ఎందుకు ఇంకా కట్ అవుతుంది? కట్ అవుతే ఏందనేది రైతులు తెలుసుకోవాలి మరి. ఎందుకంటే కావాలని రైతులు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున చేసిన హామీలను బట్టి పాపం ఓట్లు వేసినారు. ఇవాళ మోసపోయే పరిస్థితి వస్తుంది. ఈ రైతు భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలలో మొదటి గ్యారంటీ మీరు ఇచ్చింది రైతులకు సంబంధించి. రైతు భరోసాలో 3 పథకాలు ఇచ్చినారు. ప్రతి సంవత్సరము ప్రతి పంటకు 7,500, సంవత్సరానికి 15,000. 3 పంటలు వేస్తే 3 పంటలకు 7,500. కౌలు రైతులకు కూడా 7,500, మళ్ళీ 15,000 ఎక్కువ ఇస్తాం. వ్యవసాయం లేని వాళ్ళకి 12,000, భూమి లేని వాళ్ళకి అన్నారు. అంటే ఇక మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో సంఖ్య ఏంది ఇంతకు? అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పెట్టినప్పుడు 70 లక్షల మందికి వాళ్ళ అకౌంట్లలో సీజన్ కంటే ముందే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేది. 3 మెసేజ్లు వచ్చేది, డబ్బులు పడేది. ఇప్పుడు కౌలు రైతులు 28,5 లక్షలు, వాళ్ళు చెప్పిన లెక్కే. 18,5 లక్షల నుంచి 20 లక్షల మంది వీళ్ళు ఉంటారు, వ్యవసాయ కూలీలు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే టోటల్గా మొత్తం డైవర్షన్ చేసి వీళ్ళకు ఎగ్గొట్టే ప్రయత్నం రాష్ట్ర సర్కారు చేస్తుందనేది స్పష్టంగా అర్థమైపోయింది. రైతులకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే రుణమాఫీ అనే దాంట్లోనే అర్థమైపోయింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి, రైతు భరోసా ఇవ్వడానికి కండిషన్స్ అప్లై అవుతాయని చెప్పి ఇలా చెప్పినారు. అప్పుడేమో మేమేమో దివానగాలమా, కేసీఆర్ ఇస్తే మేము ఎందుకు పనిచేస్తామా, మాకేం సంబంధం అని అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మాట్లాడాడు. మరి ఇప్పుడు ఆ మాటలు ఏం చెల్తలేవు. ఈ 70 లక్షల మంది లెక్క ఏంటంటే రైతు బంధు 2018లో కేసీఆర్ గారు మొదలుపెట్టి 11 విడతలుగా 70,000 కోట్లు, 70 లక్షల మంది, ప్రతి కారుకు 70 లక్షల మంది అకౌంట్లలో ప్రతి ఎకరాకు 5,000, మొదట 4,000, తర్వాత 5,000 ఇస్తే మొత్తం ఈ 11 విడతలుగా 73,000 కోట్లు వేసినారు. దీన్ని చూసి ఏం చేసినారంటే చాలా రాష్ట్రాలలో రైతులకు సహాయం చేయాలని గవర్నమెంట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్, మిగతా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి ఒకటి చెప్పినారు. దాంట్లో నానా కండిషన్స్ పెట్టి కేసీఆర్ గారి పరిపాలనలో 70 లక్షల మందికి రైతులకు ఇస్తే వాళ్ళు ఇచ్చింది 30 లక్షల మందికి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇచ్చినారు. ఇదే లెక్కలు తీసుకుపోయి ఐటీ ఉద్యోగులకు కట్టు, రిటైర్ వాళ్ళకి కట్టు, అంతటికన్నా ఘోరం పెన్షన్దారులకు కూడా కట్ చేసినారు వాళ్ళు. ఇప్పుడు సేమ్ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అర్హులైన రైతులకు మాత్రమే ఇవాళ రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే లెక్క రైతు రుణమాఫీ కూడా చేసినారు. అంటే ఏంటి, ఒక కుటుంబంలో కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటాం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ వాదన. కేసీఆర్ కుటుంబాన్ని యూనిట్గా తీసుకోలేదు, రైతును యూనిట్గా తీసుకున్నాడు. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారండి. 4 అన్నదమ్ములు వ్యవసాయం చేసేటోళ్ళే. 4కి పాస్ పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ నాయన తరఫు నుంచి వచ్చింది. రేషన్ కార్డు ఒకటే ఉండొచ్చు. ఇదంతా కుటుంబం అని చెప్పి మీరు ఇవాళ వాళ్ళ ఒక్కరికి ఇస్తారు. అవును, ఇలా 4 ఉంటే మీరు ఒక్కరికే ఇస్తారు. ఇది ఏం మోసం ఇది? మీరు రుణమాఫీలో కూడా ఇదే చేసినారు. కుటుంబానికి ఒక్కటే 2 లక్షల వరకు, ఒక్క కుటుంబంలో 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు. ఇప్పుడు రైతు భరోసా కూడా సేమ్. రేపు సంక్రాంతి తర్వాత చేసే మోసం ఏంటంటే కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని మీ కుటుంబంలో ఒక్కరికి ఇస్తామంటున్నారు. అంటే ఆటోమేటిక్గా పిఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన అర్హులైన లిస్ట్ ఏదైతుందో దాన్ని కూడా ఇంకొక 4-5 లక్షలకు తగ్గించి, నా ఉద్దేశం, పర్సనల్ ఉద్దేశం అయితే 20-22 లక్షల మంది కంటే ఇవ్వరు. ఎందుకు అంటున్నానంటే ఈ లెక్క నేను రైతు రుణమాఫీకి లేని రైతులకు వీళ్ళు రైతు భరోసా ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఒక క్రైటీరియాస్ పెట్టినారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు పెట్టిండ్రు, కుటుంబం అన్నారు, పెళ్ళైన వాళ్ళకి ఏనన్నారు, భారత కార్డు తీసుకురమ్మని నానా రకాల క్రైటీరియాలు పెట్టి, నానా రకాల జీవోలు తీసి, ప్రతిబంధకాలు పెట్టి, కొర్రీలు పెట్టి ఇవ్వలే మీరు. ఇది కూడా ఈ 30 లక్షల మంది కూడా నేనైతే ఇస్తారని కూడా అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు అదే లెక్కని వాళ్ళు ఈడబెడతారు. రైతు రుణమాఫీ అయితే లెక్క పెట్టినో ఆ లెక్కనే పెట్టి ఒక 20-25 లక్షల మందికి ఇచ్చేసి బంద్ చేసే కార్యక్రమం చేస్తారు. కానీ ఏం ప్రయోజనం అంటే ఇవాళ మీరు రైతులకు ఇచ్చిన హామీలను లాభం ఏముందండి? నష్టం, లాభం ఎక్కడిది? లాభం అనేది ఎక్కడిది? మీరు చెప్పిన హామీలను ఎగవేసే దాంట్లో భాగంగా
మీరు ఈ పని చేయలేక, ప్రణాళికాబద్ధమైన పరిపాలన లేక అలివిగాని హామీలను మొదలై చెప్పినాం. అలివిగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రాక్టికల్గా సాధ్యపడిన హామీలు మీరు ఇచ్చేయాలి. అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసారు, మహిళలను మోసం చేశారు, ప్రతి ఒక్కరు మోసం చేశారు. ఇలా కేటీఆర్ గారి లేఖ సారాంశం కూడా మనం తెలంగాణ రైతులు ఈ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొన్న అసెంబ్లీలో స్పష్టంగా కనిపించింది. అప్పుల విషయంలో బయటపడరు, 1,27,000 కోట్లు చేసినామని సీఎం గారే చెప్పింది. దీనికి ప్రధానికి ఏం చెప్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ అప్పులు చేసిపోయినాడు, మేము ఏం చేసినామన్నాం. ఇప్పుడు గ్రామాలలో ఒక చిన్న డిస్కషన్, ఇప్పుడు నాకు వస్తుండే ఉదయం ఒక మిత్రుడు రైతు పంపించినాడు, మల్లారెడ్డి అని, హుజూర్నగర్ నుంచి. ఆయన ఏమంటాడంటే, సార్ ఒకవేళ కేసీఆర్ కనుక ఇప్పుడు సీఎం అయ్యి ఉంటే అప్పులో గిప్పులో ఏదో మాకు తెలియదు, రాష్ట్ర అప్పుల గురించి మేము అంత చదువుకున్న వాళ్ళం కాదు, కేసీఆర్ అంటే మాత్రం తప్పకుండా ఇప్పటికి 3 రైతు బంధులు పడేశారా అన్నాడు. వానకాలం పడేది, ఇప్పుడు ఏసంగి కూడా ఇచ్చేవాడు. సో అంత నమ్మకం ప్రజలకు. ఏమవుతుందంటే నువ్వు ప్రతి దానికి ఏంటంటే రీజన్స్ పెట్టి డబ్బులు లేవు అంటావు, మిగతా వాటికి ఖర్చు పెడతావు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే కార్యక్రమం తప్పితే ప్రజలకు ఏదైతే మీరు బూచిగా చూపెట్టి సాధ్యం కాని హామీలు ఇచ్చి మరి ఇవన్నీ లెక్కలు మీరు ముందే చూసుకొని చేయాలి. ఇలా రైతులలో జరుగుతున్న చర్చ అదే. అందుకే కేటీఆర్ గారు తిరగబడే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే టోటల్గా రైతు భరోసా పోయే అవకాశం ఎందుకుంటే రాజేష్ గారు అంటే ఒక చిన్న విషయం చెప్తాం. ఎందుకుంటుందని ఇప్పుడు 20 లక్షల మందికి ఇచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 25 లక్షల మందికి ఇచ్చి రైతు రుణమాఫీ అయిపోయింది అన్నాడు. రేపు ఒక 25 లక్షల మందికి కూడా రైతు భరోసా ఇచ్చి ఇక అయిపోయింది అంటే వచ్చే 4 సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలనలో వచ్చే 4 సంవత్సరాలలో కూడా ఇదే ఫిగర్ అయిపోతుంది. అంతే కదా, రైతులు ఆమోదించిన కేటీఆర్ గారు చెప్పిన యొక్క సారాంశం రైతులు గమనించాలి ఏంటంటే, ఒక్కవేళ కనుక ఇప్పుడు కనుక ఈ కారు వచ్చే కారు మరి ఏ కారుకి ఇస్తారో తెలియదు. పోయిన వానకాలంకి ఇస్తారా, అంతకుముందు పోయిన ఏసంకి ఇస్తారా, ఇప్పుడు నడుస్తున్న ఏసంకి ఇస్తారా తెలియదు. ఇస్తే ఇదే ఫిగర్ మీకు 4 సంవత్సరాలు ఇదే సంఖ్య రైతుల సంఖ్య ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కొట్లాడి ఇప్పుడే దీన్ని మనం పెంచుకోవాలి. 70 లక్షల మందికి తప్పకుండా రైతు భరోసా ఏమని కొట్లాడాల్సిన అవసరం ఉందని కేటీఆర్ గారి లెటర్ యొక్క సారాంశం. జంగాయదవ్ గారు, మొన్న అసెంబ్లీలో అసలు ఎంతవరకు క్లారిటీ రాలేదు. రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామన్నారు, కానీ ఒక మాత్రం క్లారిటీ వచ్చింది. వారు చెప్పినట్టుగా కోత మాత్రం విధించబోతున్నారు. దాదాపుగా ఒక 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ కాబోతున్నది. బట్ ఇంతవరకు కూడా గైడ్ లైన్స్ కూడా రూపొందించడంలో ప్రభుత్వం ఎందుకు ఇంకా కాలయాపన చేస్తోంది? రైతులు ఎదురు చూస్తున్నారు, నిజంగా అసలు మాకు వస్తుందా మాకు రాదా, మేము అర్హుల్లో ఉంటామా కట్ అయ్యే వాళ్ళలో ఉంటామా, ఇటువంటి భయాలు ఆందోళనలు ఉన్నాయి. సో ఎందుకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతుంది అనేది అంటే స్పష్టంగా అండి, ఇప్పుడు రైతులకు చేయాల్సినటువంటిది ఏదైతే రైతు రాజ్యము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని బహాటంగా రైతుల వైపు మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పేసి బహాటంగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు అనేవాడిని పట్టించుకునేటువంటి పాపన మనం చూడలేదు ఇప్పటివరకు కూడా. గతంలో తీసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాకముందు మనం తీసుకున్న సందర్భం తీసుకుంటే 10 ఏళ్ల కాల వ్యవధిలో 5 రూపాయల మిత్తి 10 రూపాయల మిత్తి వడ్డీదారులు ఒక వ్యవసాయం చేయాలంటే ఒక పంట పండించాలంటే కనీసం పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి తన దగ్గర లేని సందర్భంలో రైతులకు షావుకార్ల దగ్గర కానీ ఊర్లలో గ్రామాలలో మనము వెళ్ళి వారి దగ్గర మిత్తిలకైనా సరే తెచ్చుకొని కల్లాలలోనే వారి పంటని వారికి అప్పచెప్పేవారు. అంటే వారు పడ్డటువంటి కష్టానికి ఫలితం లేకుండా పోయింది. దీన్ని గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఇది కరెక్ట్ కాదు, రైతులు కష్టపడుతున్నారు కానీ వారికి తినడానికి అన్నదాన ప్రభు అవుతున్నాడు కానీ తను అన్నపూర్ణగా తయారవుతున్నాడు కానీ తను వండుకొని తినలేని పరిస్థితిలో ఉన్నాడు రైతు. వారి కష్టం నింపాలి అనే ఒక ఆలోచనతోని వీరి మీద మధ్య దళారుల మీద ఆధారపడదు అనే ఆలోచనతో రైతు బంధువు రైతుకు సాయం చేయాలి, పెట్టుబడి సాయం అందించినట్లయితే కనీసం వాళ్ళ కళ్ళల్లో నీళ్లు పోయి సుఖ సంతోషాలను చూడొచ్చు అనే ఒక ఆలోచన విధానంతో దాన్ని ఇంప్లిమెంట్ చేసి రైతు పెట్టుబడి సాయం కింద అందించినటువంటి రైతు బంధుని ఈరోజు మీరు పేరు మార్చి రైతు భరోసాగా అనౌన్స్ చేశారు. పేరు మాత్రమే మార్చారు కానీ పెట్టుబడి సాయం ఎక్కడ అందించినటువంటి చరిత్ర కనపడట్లేదు. వారు ఇంతకుముందు గతంలో రైతులను మనం ఎప్పుడు తీసుకున్నా కానీ మాకు పెట్టుబడి కింద కనీసం పంట స్టార్ట్ అయ్యే ముందర పెట్టుబడి వస్తుంది, దాన్ని తీసుకొని మేము ఏదో సాధిస్తాము, సంపాదించుకొని కనీసం మా పిల్లలకి ఇంత అన్నం పెట్టుకునేటువంటి స్థాయి ఉంటుంది అని చెప్పి ఆలోచన చేశారు. 10 ఏళ్లలో దాన్ని అనుభవించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పింది కొండంతా చేసింది గోరంతా అన్నట్టు ఎక్కడ కూడా వారికి ఇవ్వకపోగా పీఎం కిసాన్ అని చెప్పేసి ఏదైతే కేంద్రము ఇదే రైతు భరోసా కింద రైతు బంధు కింద ఉన్నటువంటి దానిని ఆదర్శంగా తీసుకొని
కేంద్రం కూడా దీన్ని అనుసరిస్తూ దాన్ని ప్రణాళికంగా చేసుకుంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ తీసుకున్నట్లయితే దీన్ని ఆదర్శంగా తీసుకున్న తెలంగాణను చూసి నేర్చుకున్న తర్వాత కృషి బంధు అని పేరు పెట్టేసి అక్కడ రైతులకు అనౌన్స్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మార్గదర్శకంగా నిలబడేటువంటి రైతు బంధు పథకాన్ని ఈరోజు నీరుగార్చే ప్రయత్నం. దీనికి ఏదో ఒక అడ్డంకులు క్రియేట్ చేసేసి 70 లక్షల మంది తెలంగాణలో రైతులు ఉంటే, రైతు కుటుంబాలు ఉంటే, ఈరోజు మీరు కనీసం 20 లక్షల మందికి కుదించేసి దాన్ని ఎవరికి ఎంత అంటే ఇక్కడ ఏ రకంగా మనం వారిని ఎగ్గొట్టాలా, ఎందుకంటే ఏమనంటే మా దగ్గర మీ మీద లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం కానీ చీర చూస్తే కుండలు ఉన్నాయని చెప్పి అంటే ప్రపంచానికి ఒక అద్భుత కల్పన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్నట్లయితే కౌలు రైతులు అన్నారు, రైతు కూలీలకు అన్నారు. 2011లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కౌలు రైతు చట్టం తీసుకొచ్చింది. మరి ఎక్కడ పోయింది? ఈరోజు మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంతవరకు 15,000 రూపాయలు అక్కడ లేదు. ఇక్కడ రైతులకు మామూలుగా కౌలు రైతులు అని చెప్పేసి మీరు రైతు రుణాలని చెప్పేసి 12,000 అన్నారు, 15,000 అన్నారు. 10,000 ఇస్తున్నటువంటి కేసీఆర్ గారికి మేము 15,000 ఇస్తామని చెప్పారు. కానీ మీరు 15,000 కనీసం 10,000 ఇరా దేవుడా అంటే కూడా దిక్కు లేకుండా పోతున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. కానీ రైతులని, నిరుద్యోగులని, ప్రతి ఒక్కరిని ఇందు లేదు అందు సందేహం లేదు, ఎందెందు వెతికినా రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చింది ఏం లేదు. ఎక్కడ చూసినా కానీ ఖాళీ చేతులు తప్ప ఇంకా చూపించింది ఏం లేదు. ఆ రోజు కూడా చూపించారు, ఈ రోజు కూడా ఖాళీ చేతులే చూపిస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టంగా. కేంద్ర ప్రభుత్వం పథకం కిసాన్ సమ్మాన్ దాంట్లో ఆ డాటా ప్రకారమే రైతు భరోసా ఇవ్వబోతుంది. అట్లయితే దాదాపుగా 40 లక్షల మంది రైతులు నష్టపోబోతున్నారు రైతు భరోసా విషయంలో అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో అంతకుముందు అధికారంలోకి రాకముందు ఏమన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఆ నిధుల గురించి, 6 గ్యారెంట్ల గురించి అనేది. స్థానిక సంస్థల గండాన్ని దాటడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మాయోపాయాలు చేస్తుంది. రైతులు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, రైతు భరోసా ఎగవేతపైన, కోతలపైన ప్రభుత్వాన్ని నిలదీయండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు రైతాంగం. అయితే ప్రభుత్వంలోకి అధికారంలోకి రాకముందు ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు, గ్యారెంటీల అమలు గురించి, తర్వాత రైతు భరోసా గురించి, అన్నింటి గురించి ఒకసారి మనం చూద్దాం. మా దగ్గర అన్ని ఉన్నాయి కదా, ఇన్కమ్ పెరుగుతుంది, ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము. రాష్ట్ర ఆదాయము పెరిగింది. ఒక ఎకరం వడ్లేస్తే 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాలకి 540 రూపాయలు ఎక్కువ వస్తే 15,000 ఇవాళ ఎకరా కథనంగా కాంగ్రెస్ పార్టీ చేయడం. రాష్ట్ర ఆదాయము పెరిగింది. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచిపెట్టడమే, సంక్షేమాన్ని పేదలకు చేర్చడమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విధానము. ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవడంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 టైమ్స్ మేము ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీగా ఉన్నాను. మేము చెప్తామా 100 డేస్ చూస్తున్నాగా అయిపోతాయి. మీరు ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులలో అమలు చేస్తామని ఈజీగా చెప్తున్నాం. మేము 100 రోజులు అమలు చేస్తామని కట్టలేకపోతున్నాం. ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి సాధు ముబారకులు ఇవ్వలేకపోతున్నాం? ఈరోజు రైతు భరోసానో లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకు, ఇంకొకరికో, లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? పుట్టాడు అప్పులు కట్టడానికి మళ్ళా అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. సో అది గద్దెనెక్కిన తర్వాత పరిస్థితి. ఓట్లకు ముందేమో అన్ని లెక్కలు చూసుకున్నాం, ఖచ్చితంగా 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తాం, రైతు భరోసా సహా, కౌలు రైతులకు ఇచ్చేది సహా. ఎస్ నరసింహారెడ్డి గారు, సో ఏం చెప్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కామెంట్స్? ఇక అది అర్థమైంది. ఇప్పుడు దీంట్లో వీళ్ళు అభయహస్తంలో 6 గ్యారెంటీలు ఇచ్చినారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మిగతా వాళ్ళు చెప్పారు. బట్టి విక్రమార్క గారిది ఏంటంటే, ఆయన ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగిండు. ఏమడిగిండంటే, మరి ఎట్లా అమలు చేస్తారు ఇవన్నీ, మరి ఇన్ని అప్పులు ఉన్నాయంటున్నారు కదా, మరి ఎట్లా అమలు చేస్తారు మీరంటే, కాంగ్రెస్ పార్టీ చరిత్ర 130 సంవత్సరాల పార్టీ చరిత్ర, మాకు పరిపాలన అనుభవం ఉంది, రీసోర్సెస్ ఎట్లా మాకు చేసుకోవాలో తెలుసని అప్పుడు మాట్లాడిండ్రు. అంటే మీరు చెప్పింది మీరే అసలు అది ఆచరించలేని స్థాయిలో ఇవాళ మీరున్నారు. వీళ్ళు ఇచ్చిన దాంట్లో అభయాస్తంలో 100 రోజులు అండి. 100 రోజులకు 6 గ్యారెంటీలు 13 పథకాలు పెట్టినారు మీరు. దాంట్లో రైతులకు ఇచ్చిన ఇంతకుముందు. ఇప్పుడు ఈ వర్డ్ టు వర్డ్ నేను చదివి వినిపిస్తాను. మీరు రైతు భరోసా గురించి మీ అభయాస్తంలో పెట్టింది, రైతు భరోసా ప్రతి ఏటా అని హెడ్డింగ్ పెట్టి, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్. దయచేసి తెలంగాణ రైతులు అర్థం చేసుకోవాలి, ఇలా కుటుంబం అని లేదు, రైతులందరికీ ఎకరానికి 15,000, సంవత్సరానికి పంటకు 7,500 ఇస్తారని ఉంది. ఇలా కౌలు రైతులకు 15,000 ఇస్తామని ఉంది, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని ఉంది. ఏ కండిషన్స్ లేకుండా అడ్డగోలుగా మీరు అప్పుడు చెప్పారు. ఏమంటున్నా, రైతులు ఏమనుకుంటారు, ఈయన కొత్త పెట్టిన పథకం కాదు కదా ఇది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి, టెక్నికల్ అంశము.
రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇచ్చిన హామీలు రాష్ట్రంలో అంతకుముందు కేసీఆర్ గారు అమలు పరుస్తున్న రైతు బంధును పెంచి 5,000ను 7,500 చేసి ఎకరానికి 10,000ను 15,000 చేసి ఇస్తామని చెప్పినావు. నువ్వు ప్రవేశపెట్టిన పథకం కాదు, నీ బుర్ర నుంచి వచ్చింది కాదు, మీకు అంత తెలివి లేదు, ఆ తెలంగాణ సోయి లేదు, ఆత్మ లేదు మీకు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధును పెంచి మీరు రైతులను చెప్పినారు. అంటే అంతకుముందున్న పథకానికి, మరి అంతకుముందున్న పథకానికి కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చిండో అట్లే ఇస్తారనుకోండి రైతులు. అంతే కదా, రైతులు ఎట్లా మోసపోతారండి? ఇప్పుడు ఏమనుకుంటారండి? ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ 5,000 ఇచ్చిండు, 7,500 ఇస్తున్నట్టుండు కదా, ఒక 5,000 ఎక్కువ వస్తున్నాయి కదా సంవత్సరానికి అని చెప్పి నీ కోట్లు వేసినారు. ఇవాళ 70 లక్షలు, ఈ 70 లక్షల మంది నీ కోట్లు వేసినారు రేవంత్ రెడ్డి. రైతులు ఓట్లు వేస్తేనే కదా నువ్వు ఇవాళ ఉంది. నువ్వు కనుక ఆ రోజే కనుక నేను కుటుంబానికి ఒక్కళ్ళకే ఇస్తానంటే చెప్పు తీసుకొని దాన్ని వెళ్ళగొట్టి డిపాజిట్ కూడా రాకపోతాడు మీకు ఎన్నికల్లో, గ్యారంటీ చెప్తాను నేను. కేసీఆర్ గారు రైతు బంధు ఎట్లా ఇచ్చిండో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు భరోసా అట్లా ఇస్తుంది అనుకున్నారు, అంతే పెంచిస్తుందేమో అనుకున్నారు. అంతే కదా. కానీ ఇవాళ నువ్వు తీరా వచ్చేవరకే, ఆచరణకు వచ్చేవరకే నీ కుటుంబంలో ఒక్కళ్ళకే ఇస్తా. ఎన్ని కొరీలండి ఇప్పుడు వాళ్ళు చూసిన దాంట్లో. తుమ్మలాశ్వరరావు మాట్లాడిన దాంట్లో ఐటీ రిటర్న్స్ ఇయ్యము. ఐటీ రిటర్న్స్ ఎందుకే రైతులు ఎందుకు వేస్తారు? పిల్లలు అబ్రాడ్ పోతుంటే రిటర్న్స్ తీసుకుంటారు, అప్పు ఇవ్వాలి కదా లోన్ తీసుకోవాలంటే. నెక్స్ట్ ఉద్యోగస్తులు ఇవ్వము. ఎంత ఘోరం అండి. ఇప్పుడు ఒక టీచర్ ఉంటాడండి, మామూలు టీచరు, మామూలు ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, 4th క్లాస్ ఎంప్లాయీ ఉంటాడు, ఇంటికాడ 2 ఎకరాలు ఉంటుంది ఊర్లో. అంటే ఈ 4th క్లాస్ ఎంప్లాయీ నెలకు 15-20 వేలు వచ్చేటోడు ఊర్లో పోయి 1 ఎకరం వ్యవసాయం చేసుకుంటే ఆ రైతుగాడ ఆయనకు అక్కడ పెట్టుబడి సాయం అవసరం పడదా అంటే ఆ ఉద్యోగస్తునికి ఇంకా ఘోరం. రిటైర్డ్ పీపుల్, ఇది ఎంత దారుణం, ఎంత అమానం ఏమంటే రిటైర్డ్ అయ్యి ఇంటికాడ కూర్చున్న టీచర్లు కానీ, రిటైర్డ్ అయ్యి ఇంటికాడ కూర్చున్న ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఊర్లో ఉండి వ్యవసాయం చేస్తే నీకు పెన్షన్ వస్తుంది కాబట్టి మీకు రైతు భరోసా ఇవ్వం. కుటుంబంలో ఒక్కలే, ఇంతకుముందు చెప్పినట్టు కుటుంబంలో ఒక్కలే అంటే అయిపోయాయి, దాని పని అయిపోయింది. రేషన్ కార్డే మళ్ళీ ప్రామాణికం, రైతు రుణమాఫీకి ఎట్లా ప్రామాణికమో మళ్ళీ రైతు భరోసా కూడా అదే ప్రామాణికం. కాబట్టి ఇప్పుడు ఏంది, ఆల్రెడీ 3 కార్లు అయిపోయినాయి రాజేష్ గారు. అసలు మీరు 100 రోజులు అమలు చేస్తామన్న హామీ ఇది. ఇంకొకటి పెద్ద మోసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలను ఎట్లా నమ్మబలికినారంటే వీటికి ఫస్ట్ అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామని చెప్పినారు. మొదటి క్యాబినెట్లో తీర్మానం చేసి ఈ 6 గ్యారంటీలు కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయకపోతే ఎవరైనా కోర్టులకు వెళ్ళొచ్చు, ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చు అని 6 గ్యారంటీలకు ఒక చట్టం చేస్తామన్నారు. ఏది చట్టం లేదు. 100 రోజులు పోయింది, రుణమాఫీ డిసెంబర్ 9 పోయింది, అలా సగం చేస్తే అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి అలా వస్తుంది. కాబట్టి కేటీఆర్ గారు రైతులను హెచ్చరిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త. రైతులకు ఈ వేదికగా నేను కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, అయ్యా మళ్ళీ ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికల ముందు మోసపోకండి. మళ్ళీ ఏదో ఒకటి చేసి మళ్ళీ డ్రామాలాడి గంగిరెద్దు లేచి వేసి వచ్చేటోడే రేవంత్ రెడ్డి. వానికి రైతుల మీద ప్రేమ లేదు, ఆయనకు చేసే అవసరం కూడా ఆయనకు కనిపిస్తలేదు. ఆయన ఎంతసేపు అధిష్టానానికి డబ్బులు ఎట్లు ఇవ్వాలి, రాహుల్ గాంధీకి డబ్బులు ఎట్లు, ఈ లెక్కలు తప్పితే ఇంకోటి ఎవరి అవినీతి వాళ్ళకి. ఇప్పుడు ఈయన ఒక అవినీతి పడ ఆల్రెడీ తెలిసిపోయింది. ఇవాళ పేపర్లో వచ్చింది 5 ఎకరాలు సిటీ సెంటర్లో 5 ఎకరాల భూమి, అంతకుముందు మల్కాజిగిరిలో 500 కోట్ల భూమి, ఇవన్నీ ల్యాండ్ పూలింగ్, వాళ్ళ కుటుంబం పెరుగుతుంది. ఇక ఇప్పుడు ఏంది సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన 1000 కోట్ల కుంభకోణం, పొన్న ప్రభాకర్ ఆయన కుంభకోణం, బట్టి గారు ఆయన దుకాణం ఆయనే, ప్రతి బిల్లులో కూడా 7% 8% మొత్తం పైసలు వసూలు చేసే కార్యక్రమాలు ఉన్నారు తప్పితే ప్రజల మీద ప్రేమ కానీ అసలు ప్రజలు మన కోట్లు ఇచ్చిన విషయం కూడా మర్చిపోయారు. జంగాయ్ గారు మనం చాలా క్లియర్గా వీడియోలో చూసాం. అంతకుముందు అంటే మాకు అన్ని లెక్కలు తెలుసు, మేము అందరినీ ఆర్థిక నిపుణులతో మాట్లాడినాం, ఎట్లాగా అమలు చేయాలి, ఖచ్చితంగా 100 రోజులు అమలు చేస్తామనేది చాలా నమ్మకంగా, చాలా అతి విశ్వాసంగా ప్రకటించారు. కానీ ఇవాళ మళ్ళీ ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డిగా మాకు బడ్జెట్ లేదు, గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులు కట్టడానికి మళ్ళీ మేము అప్పులు తీసుకొస్తున్నాం, ఇప్పుడు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం అనేది చాలా బాహాటంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో రైతు బంధు విషయం తీసుకుంటే కూడా ఆ మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పారు, బోనసే బాగుంది అంటున్నారు రైతులు, రైతు బంధు కంటే ఏది బాగుంటే అదే ఇచ్చేస్తాం, అదే అమలు చేస్తాం అనేది కూడా ఆ రకంగా కోరుకుంటే ఇస్తామని మాట్లాడు. అంటే ఈ రకరకాల గందరగోళం చేసే ప్రకటనలు, ఫైనల్గా ఆ హామీలన్నీ పక్కకు తోసే ప్రయత్నాలు, ఇవన్నీ ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు? ప్రజలు కూడా ఆలోచిస్తున్నారండి. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిందే వేదవాక్కుగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ గారు వచ్చినా వారి నోటి నుండి చిలక పలుకులు పలికించారు. కానీ తీరా అధికారం వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు నెపం పెట్టుకునేటువంటి ఆలోచన. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడితే తుమ్మల నాగేశ్వర్ గారు ఇంకొకటి మాట్లాడతారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లా కాదు ఇట్లా అని చెప్పడము. అదేవిధంగా
అంటే ఒకరికి ఒకరి సఖ్యత లేకుండా ఏదైనా నిజం నిస్సిగ్గుగా తెలుస్తుందంటే నిజానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే వాళ్ళు చేయగలుగుతారు. కానీ వాళ్ళలో ఒక సఖ్యత లేకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ఏదో ఒక రకంగా మాట్లాడాలి, డైవర్షన్ చేయాలి, ప్రజలని గందరగోళానికి చేయడానికి ముందుకు వస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఎక్కడ కూడా ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకుండా ఉంటుంది. మీరు అన్నట్లు ఎక్కడ కూడా రైతులకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు సన్నోడ్లకు అని చెప్పేసి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో పెట్టలేదు, కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కూడా ఈరోజు ఏదైనా ఒక మనం పేపర్ యాడ్ చూసుకున్నట్లయితే ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనాలన్నా ఏదైనా కొనాలన్నప్పుడు కింద ఆల్రెడీ కింద రాస్తారు, పెద్ద అక్షరాలతో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, కింద మాత్రము కండిషన్ సప్లై అంటారు. సేమ్ పరిస్థితి ఈరోజు కండిషన్ సప్లై అంటే వాళ్ళ ఆలోచన మాట మారడం సార్. ఇక్కడ నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్పడం మాత్రం బహిరంగ మీటింగ్లో వరంగల్ రైతు డిక్లరేషన్లో మేము రైతులకు 100 రోజులలో క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఆ రోజు డిక్లరేషన్ చేసినటువంటి మీరు అన్నట్టు ఈ రోజు దానికి కండిషన్ సప్లై అంటే ఆధార్ కార్డు కానీ లేదంటే మీరు అన్నట్టు రేషన్ కార్డు ప్రామాణికం తీసుకోవడం కానీ లేదంటే ఇప్పుడు పిఎం కిసాన్ యోజన అని చెప్పేసి ఏదైతే తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి తీసుకోవడం కానీ ఇట్లా ప్రతిదానికి ఏదో ఒక దానికి లెంక పెట్టడం అంటే అదైతే ఇది చేస్తాం, ఇది కాకపోతే అది చేస్తాం, ఇట్లా కాలం వెల్లదీస్తూ అంటే సంవత్సర కాల వ్యవధి ఇప్పటికీ దాటినప్పటికీ కూడా ఎక్కడ కూడా రైతులకు కానీ ఎవరికి కూడా న్యాయం చేయకపోగా మేము చేస్తున్నాము అని చెప్పేసి దానికి ఏదో చిన్న మధ్య వచ్చినటువంటి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే చిన్న కేసులు అసెంబ్లీలో నిన్న తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ చెప్పండి ఇంతవరకు మేము దాని మీద ఇంకా తీసుకోలేదు అంటే కేటీఆర్ గారు చెప్పిన దానికి మీరు చెప్పండి మేము చేస్తాము, మేము ఆలోచిస్తాము, మేము చేస్తాము అనలేదు కదా అంటే మీలో మీకే క్లారిటీ లేదు. అంటే ప్రతిపక్షాలు సూచిస్తే మేము చేస్తాము అనే కాడనే ఉన్నారు, చూస్తాము చేద్దాము అని వాయిదాలు వేస్తూ అంటే ఇంకా ఒక 1-2 నెలలు గడిస్తే తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైం అప్పుడు చేద్దాం అనుకునేసరికి టైం అయిపోయింది, పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. అంటే రాజకీయ లబ్ధి కోసము మాకు చీరలు దక్కినాయి, మాకు అధికారం దక్కింది, కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నాము అంతే తప్ప ప్రజలకు మేము చేసింది ఏం లేదు, ఉట్టి రిక్త హస్తాలు చూపించగలుగుతున్నాం తప్ప ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఒకరి మీద ఒకరు నేను అనుకున్నాను కానీ సీఎం గారు చేయట్లేదు. సీఎం గారు ఏమంటారు, లేదు మేము ఇంకా ఆలోచనలో ఉన్నాము. ఇట్లా రైతు బంధు విషయంలో మనం తీసుకున్నట్లయితే గతంలో కేసీఆర్ గారు దాదాపు 1.2 లక్షల కోట్ల రూపాయలు రైతులకు వివిధ సంక్షేమ పథకాల కింద అందించినటువంటి చరిత్ర మనం చూసినాం. ఆల్రెడీ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 70 లక్షల కుటుంబాలకు ఈరోజు 73,000 కోట్లు అందినాయి గతంలో అని చెప్పారు. అంటే ఈ విధంగా గతంలో అందినాయి, కానీ నీ చేతిలో నీ పరిపాలనలో అందినటువంటిది ఏంది, ప్రజలకు ఉపయోగం ఏంది? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతానికంటే మీరు ఏమన్నా మించి చేసిర్రా? జనాలను మించి చేస్తాము మేము 10,000 బదులు 15,000 ఇస్తాము ఖచ్చితంగా మేము చేస్తాము అని చెప్పేసి పెంచుతామన్నారు. కానీ ఈరోజు పెంచకపోగా ముంచినటువంటి ప్రభుత్వంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోతున్నటువంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా రైతే రాజ్యము, మేము రైతు బిడ్డను, నేను గ్రామీణ వ్యవస్థ నుంచి వచ్చినాను, మేము వ్యవసాయం ఏందో నాకు తెలుసు అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు పదే ఏ మీటింగ్లో పోయినా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టేసి మేము డ్యాములు కడతాము, మేము ఇది చేస్తాం అది చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఒక రైతు లబ్ధి పొందిండు కాంగ్రెస్ పార్టీ పాలనలో అని చెప్పేసి మాత్రం ఒక్క రైతు కూడా సుఖశాంతులతో లేడు అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇదే రైతులు బాబు వద్దు నాయన అని చెప్పేసి కర్ణాటక ఎలక్షన్స్లో మన దగ్గరికి ఏదైతే వచ్చిందో మన దగ్గర నుంచి పోయి మహారాష్ట్రలో కూడా వీళ్ళు ప్రచారం చేసినటువంటి రైతులు కడుపు మండిన రైతు ఎక్కడి దాకానైనా తెగియడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నాయకులు ఏదైతే మేము స్వార్థం కోసం వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తారు కానీ రైతులకు మాత్రం ఏ రూపాన కూడా లాభం చేయలేదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారా? లేఖ మనం చూస్తున్నాం ఫ్రంట్ పేరా. అన్నదాతలారా రైతు భరోసా ఎగవేతల మోసాన్ని ఎదిరించండి, ఆంక్షలు కోతలతో సగం మందికి ఎగనామం పెట్టే ఎత్తులను చిత్తు చేయండి, ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టండి రైతన్నలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ. ఒక విశ్వ నగరంగా పేరుగాంచినటువంటి హైదరాబాద్లో క్రైమ్ రేటు ఎందుకు పెరుగుతోంది? కేవలం ఏడాది కాలంలోనే 41% క్రైమ్ రేటు పెరిగింది. ఇది స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించినటువంటి ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. నరసింహారెడ్డి గారు, శాంతి భద్రతలు కరువైపోతున్నాయి, క్షీణిస్తున్నాయన్న దానికి ఇది ఎట్లా సాక్ష్యంగా కనిపిస్తోంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చాలామంది సమైక్య పాలకులు, కొంతమంది తెలంగాణ వ్యతిరేకులు అంతా చేసిన ప్రచారం ఏంటంటే తెలంగాణ వస్తే హైదరాబాద్లో మత కల్లాలాలు వస్తాయి, నక్సలైట్ల ప్రభావం పెరుగుద్ది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే స్టేట్మెంట్ చాలా ఇచ్చినారు. వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం కష్టం అన్న విధంగా అక్కడ ఆయన కరెంట్ ఉన్నా మనకి ఇవ్వకుండా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో కేటీఆర్ గారు చేసిన అపూర్వమైన కృషి వల్ల కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఆకాశం అంత ఎత్తుకెత్తినారు. దీంట్లో ప్రధానంగా కేసీఆర్ గారు అనుసరించిన ఈ విధానం ఏంటంటే హైదరాబాద్లో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలి, ఎట్టి పరిస్థితులు కూడా ఈ విషయంలో కాంప్రమైజ్ లేదని చెప్పినాడు ఆయన.
శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, లేకుంటే రావు. ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ ఎవడైనా పెట్టాలంటే ఇక్కడ ఏం శాంతి భద్రతలు, వాళ్ళ ఉద్యోగులకు రక్షణ కావచ్చు, మిగతా అన్ని కావచ్చు, ఐటీ ఉద్యోగులు కాబట్టి ఎవరైనా కానీ నాలుగు పైసలు పెట్టాలంటే ఇక్కడ ఏంది ఈ స్టేట్ పరిస్థితి ఏంది, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది బాగుండాలని చెప్పి కేసీఆర్ గారు కమాండ్ కంట్రోల్ కొట్టియాలి. నువ్వే కూర్చున్న రేవంత్ రెడ్డి ఆ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు నిర్మించింది. సీసీ కెమెరాలన్నీ పెంచి పోలీసుల కొత్త వాహనాలు ఇచ్చి క్షణాలలో ఛేదించే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకునే పద్ధతులలో వరల్డ్ నెంబర్ 1 పోలీసుగా హైదరాబాద్లో తీర్చిదిద్ది శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా ఈ 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినారు. ఇవాళ మీరు వచ్చినాక అయ్యా నువ్వే హోంమంత్రివి, సంవత్సరం పాటు మీరు క్యాబినెటే అయ్యారు. ఈ రాష్ట్రాల్లో హోంమంత్రి ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు, మీరు మాత్రం డైలాగులు కొడుతుంటారు. ఇవాళ ఎందుకు క్రైమ్ రేటు 41% పెరిగింది హైదరాబాద్లో? దీని ద్వారా ఇప్పుడు పెట్టుబడులు వెనకకు పోవా? 3 లక్షల మంది ఉన్న ఐటీ ఎంప్లాయీస్ని కేటీఆర్ గారి కృషి వల్ల 9 లక్షలు, ఇవాళ హైదరాబాద్లో 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఇవాళ హైదరాబాద్ ఇవాళ నెంబర్ 1గా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన దాంట్లో లివబుల్ సిటీగా ఎన్నో సర్వేలు ఇవాళ హైదరాబాద్ని పేర్కొన్నాయి. అమెరికాలో న్యూయార్క్ కావచ్చు, జపాన్లో టోక్యో కావచ్చు, చైనాలో షంఘై కావచ్చు, అట్లా హైదరాబాద్లో ఇండియాలో హైదరాబాద్ వచ్చింది టాప్ 25 సిటీలలో లివబుల్ సిటీలు ఇన్ ది వరల్డ్. అవును, ప్రపంచంలో ఉన్న 25-30 సిటీలలో హైదరాబాదు స్థానం సంపాదించుకుంది. దీన్ని మీరు పెంచాలి కదా. నీకు మంచి పరిపాలన ఉంటే శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి, నువ్వు పెంచాలి. కరెక్ట్గా 1 year కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి డిసెంబర్లోనే. సో ఇది అంటే ఒక అంతకు ముందు నుంచి కూడా లెక్క కాదు, కరెక్ట్ డిసెంబర్ టు డిసెంబర్. అదే ఎవ్రీ ఇయర్ ఇస్తారు. డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఇవాళ డిసెంబర్ మీరు ఇస్తే దీంట్లో 41% క్రైమ్ రేట్ పెరిగింది. మరి 45% పెరిగిందంటే శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నట్ట, అదుపు తప్పినట్ట? మీరే ప్రజలు ఆలోచించాలి. 41% ఎన్ని హత్యలు, మానభంగాలు, హైదరాబాద్లో రోడ్ల మీద తగిన హత్యలు, ఇవన్నీ చేస్తూ ఉంటే సొంతంగా ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే రాజేష్ గారు, నాకు అనిపించేది ఈ ముఖ్యమంత్రి భాష ఏదైతుందో ఈ భాషలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అసలు కనుగుడ్లు బీక్కేస్తా, కసరు దుక్తా, పేగులు తీసి బయట వేసుకుంటా అంటే ఏంది? నువ్వు మనుషులకు ఏం చెప్తున్నావు? ఒక పంచాయతీ వస్తే నువ్వు హింసకు పాల్పడరా నువ్వు చెప్పడం లేవా ఇండైరెక్ట్గా? అంతే కదా. ఏం చెప్తున్నావు? ఇప్పుడు ఒక పంచాయతీ జరుగుతుంది, నువ్వేం మన ముఖ్యమంత్రి చెప్తుండు కదా, కనుగుడ్లు బీకేమని, సంపేయమని చెప్తుండు కదా, పేగులు తీసి మెడలు వేసుకోమంటుండు కదా. ఈ లాంగ్వేజ్ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, దీని ప్రభావం ఎంత ఉంటుంది అనుకుంటారు శాంతి భద్రతల మీద? రివెంజ్ మెంటాలిటీ, ఒక ప్రతీకార మనస్తత్వాన్ని, ప్రతీకార చర్యలకు పూనుకోమని నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రజలకు పిలిపిస్తున్నావు. ఇవాళ నీ భాష మొత్తం అట్లే ఉంది. కాబట్టి శాంతి భద్రతలు పూర్తిగా కంట్రోల్లో లేవు అనేది హైదరాబాద్ ఇది ఉండగా, రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలు మీరు చూడండి. ఇలా సొంతంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయన సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ 15 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన సాయిరెడ్డి సూసైడ్ నోటు ఇలా అసెంబ్లీలో మొన్న మాట్లాడుతూ అంటాడు, ఎవరైనా నా కుటుంబ సభ్యులైనా కానీ నేను వదిలిపెట్టాను, ఏదైనా చిత్తశుద్ధి ఏదైనా అడుగుతున్నా నేను. ఆయన సూసైడ్ నోట్ రాసుకొని పోయింది. మరి మీ అన్నదమ్ములు అరెస్ట్ చేసిన తర్వాత నేను ఎవరైనా సమానం, నాకు అల్లు అర్జున్ అయినా సమానమే, నాగార్జున అయినా సమానమే, మా తమ్ముడైనా సమాజమే, మా అన్న అయినా సమానం అంటే ఒప్పుకుంటాం. చట్టం ముందు అందరు సమానమే అన్నావు. మరి ఏ సూసైడ్ నోట్ రాసిండు ఎందుకు అరెస్ట్ చేయట్లేవు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రైట్, జంగా యాదవ్ గారు, శాంతి భద్రతలు మొత్తం కరువు అయిపోతున్నాయి. సో అది 41% 1 yearలో ఇంక్రీజ్ అంటే అది మామూలు ఆందోళన కాదు, మామూలు విషయం కాదు. పెట్టుబడులు రావాలంటే ఇక్కడ హైదరాబాద్ పీస్ఫుల్గా ఉందంటే ఎవరైనా 10 రూపాయలు పట్టుకొని వస్తారు. కానీ ఇట్లా ఉందంటే ఉన్న పెట్టుబడులు కూడా తరలించుకుపోతున్న పరిస్థితి. సో దాంతోపాటు నిన్న అల్లు అర్జున్ నివాసం పైన దాడి జరిగింది. సరే అది ఒక ఇష్యూ జరిగింది, సరే అది కోర్టు న్యాయపరంగా ముందుకెళ్తారు. మళ్ళీ ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. సో అట్లీస్ట్ ఆయన ఒక సెలబ్రిటీ, ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ముందే ఊహించి అక్కడ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇళ్లపైన దాడులు జరుగుతున్నా కూడా చాలా చేష్టలు ఉడిగి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయం అండి, అసలు అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన సందర్భంలో అంత ముఖ్యమైన సమయాన్ని కూడా ఒక అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగింది, లేదంటే వారు ఈ విధంగా చేయాల్సిన పని కాదు అని చెప్పేసి ప్రజా సమస్యలను చర్చించకుండా రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే అసెంబ్లీలో దాన్ని చర్చకు పెట్టారో దాన్నే అదునుగా తీసుకున్నటువంటి కొందరు ఆటోమేటిక్గా దాని మీదకి వ్యతిరేకంగా తయారు కావడం జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఎక్కడ కూడా యథా రాజా తదా ప్రజ, అంటే తను పాలించేవాడే ఆ విధంగా ఉన్నప్పుడు కింది వాళ్ళు ఏం చేస్తారు? నిజంగా మా నాయకుడు చేస్తుంది కరెక్టే కదా, మరి మేమెందుకు చేయొద్దు, మేమెందుకు హీరోలం కావద్దు, మా నాయకుడు మా సీఎం గారే ఆ మాట మాట్లాడినప్పుడు మేమెందుకు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు, వీళ్ళు ఇండ్ల మీద దాడి చేస్తున్నారు. అంటే మీరు జనాలకు ఏం చెప్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు, దీనివల్ల ఎవరికి ఉపయోగం? అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారి విషయం ఆల్రెడీ కోర్టులో ఉందని అందరికీ తెలుసు, అయినప్పటికీ కూడా మీరు అసెంబ్లీలో దాన్ని చర్చ పెట్టారు. సో అసెంబ్లీలోనే చేయగలిగింది, మేము ఇక్కడ చేస్తే ఏంది అంటే ఇట్లా ప్రతి శాంతి భద్రతల విషయంలో తీసుకున్నట్లయితే మీరు ఎక్కడ తీసుకున్నా కానీ దాదాపు 25,000
మనం ఇంతకుముందు గతంలో తీసుకున్నట్టే లాస్ట్ ఇయర్ 25,488 కేసులు ఉంటే ఈరోజు 35,944 కేసులు ఎందుకు వచ్చినాయంటే ఈ 25,000 మీద మనం దాదాపు 41% వేసుకుంటే దాదాపు 10,450 కేసులు అదనంగా ఈరోజు ఈ సంవత్సరానికి అంటే 1 ఇయర్కే 10,455 కేసులు అదనంగా వస్తున్నాయి. అంటే మీ యొక్క హోంమంత్రి ఎవరైతే మీరు నిజంగా కూడా హోంమంత్రికి ఒక శాఖకు మనం ఖచ్చితంగా ఒక మంత్రిని ఇచ్చి ఉంటే వారు కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి విద్యాశాఖ మీరే కానీ హోం శాఖ మీ దగ్గర ఉంచుకొని ఇట్లా ప్రతి శాఖలు మీ దగ్గర పెట్టుకొని మీరు దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఇలా విద్యాశాఖను తీసుకుంటే గురుకులాలు జరిగేటువంటి దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఇక్కడ హోంశాఖ శాంతి భద్రతల మీద చేయలేకపోతున్నారు. పరిపాలన మీద పట్టు సాధించలేకపోతున్నారు. ఎక్కడ తీసుకున్నా ఏ దాంట్లో కూడా మీరు పరిపూర్ణ న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక కనీసం మీరు ఆ మంత్రివర్గ విస్తరణ చేసి ఎవరిది వాళ్ళకి అప్పచెప్తే కనీసం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే ఈరోజు ఈ అఘాత్యాలు జరిగేది కాదు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే కనీసం విద్యార్థులకు విద్యా వ్యవస్థ మీద కూడా పట్టలేకపోవడం వల్ల రేపు భవిష్యత్ తరాలు కూడా ఆగమయ్యే పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం తీసుకున్నట్లయితే గురుకులాలకు మనం ప్రవీణ్ కుమార్ గారు ఎంత చక్కని ఆలోచన విధానంతో వారిని ఎంత డెవలప్ చేసి ఈరోజు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, వాళ్ళు అందులో చదువుకున్నారు. కానీ ఈరోజు చూస్తే చనిపోయే పరిస్థితి, ఈరోజు ఒక విద్యార్థి కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇట్లా ఎక్కడ కూడా మీరు ఎవరికి న్యాయం చేస్తున్నారు? రాష్ట్రానికి మీలో మీరు మాత్రమే మంత్రులకో ఎమ్మెల్యేలకో మీరు న్యాయం చేసుకుంటున్నారు కానీ ప్రజలకు న్యాయం చేసేటువంటి సందర్భం అయితే ఇక్కడ ఎక్కడ కనపడలేదు. శాంతి భద్రతల వలన ఈరోజు క్షీణించడం వలన ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు రాకపోగా శాంతి భద్రతల విషయంలో ఈ విధంగా ఉందని చెప్పేసి హైదరాబాద్కు ఉన్నటువంటి ఇమేజ్ని, తెలంగాణకు ఉన్నటువంటి ఇమేజ్ని, ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కాపాడినటువంటి ఇమేజ్ని, పరువు ప్రతిష్టని ఈరోజు దేశంలో మీరు దాన్ని డ్యామేజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు ఇక్కడ మనం. రైట్ నరసింహారెడ్డి గారు. సో అంటే ఇండ్లపైన కూడా దాడులు జరగడం అనేది, సో అంటే అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగింది అదనేది సరే పోలీసులు వాళ్ళు వీడియోలు రిలీజ్ చేయడం, ఆయన వర్షన్ అని చెప్పడం అంతా ఒక వ్యవహారం, కోర్టు ప్రొసీజర్. బట్ ఇండ్లపైన దాడులు జరుగుతుంది యథేచ్ఛగా అనేది కూడా ఎంత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు ఏంటంటే టోటల్గా రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలం చేసింది డైవర్షన్ పాలిటిక్స్. అంటే అసలు విషయాలు చర్చకు రాకుండా చేయటం. బయటనైనా అసెంబ్లీలైనా ఎక్కడైనా కానీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి చర్చ రావద్దు, రైతు భరోసా గురించి చర్చ రావద్దు, లగచర్ల రైతుల గురించి చర్చ రావద్దు, చేస్తున్న అక్రమాల గురించి, అమృత టెండర్ల గురించి చర్చ రావద్దు, సివిల్ సప్లైస్ కుంభకోణం చర్చ రావద్దు. ఇవేవి చర్చకు రాకుండా చేసే దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా వెకిలి వేషాలు, మక్కిలి వేషాలు వేయటం జరుగుతుంది. నువ్వు చర్చ అసెంబ్లీలో ఏం చర్చ పెట్టాలి? లగచర్ల రైతులు అడిగిన డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పెట్టి నువ్వు పెట్టావు. నువ్వు అంటున్నావు కదా ఈ ఫార్ములా రేస్ అని. ఈ ఫార్ములా రేస్కి చర్చ పెట్టమంటే పెట్టలేదు. దాని మీద కూడా నువ్వు కేసు పెట్టావు కరెక్ట్, చర్చ పెట్టావా? అసెంబ్లీ 4 కోట్ల మందికి తెలుస్తుందంటే అది మాట్లాడాడు. కానీ ఒక గంటన్నర ఈ పప్పెట్ పార్టీ మజిలీస్తో ఒక ప్రశ్న వాళ్ళే వేయించి ఈయన దానికి జవాబు చెప్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇంకోటండి, కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, ఇది జనరల్గా రాజ్యాంగం ప్రకారం చేయాలి. అసలు సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా మాట్లాడొద్దు మరి. యాక్చువల్గా నువ్వు ఎట్లా వీడియోలు రిలీజ్ చేస్తావు? ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారండి? అల్లు అర్జున్ ఈ కేసులో తప్పు చేసిందనగా మీరు చెప్పదలుచుకుంది ఇదేగా మీరు చెప్పేది. రేపు కోర్టు తప్పు చేయలేదని తెలిస్తే ఆయన A11 A1 ఎవరు, A10 ఎవరు పేర్లు చెప్పడు మన సివి ఆనంద్ ఎందుకు చెప్పడు? A1 ఎవరు ఇంతకు ఆ కేసులో? A1 ఎవరు, A10 ఎవరు? A1 నుంచి A10 వరకు అసలు సభ్యుల పేరు చెప్తున్నా మీరు? పోలీసు వాళ్ళతో వీడియోలు ఇప్పేయటం ఏంటండి ఇది? ఏం తమాషానా? ఎందుకు ఇస్తారు పోలీసు వాళ్ళు? నాకు అర్థం కాదు. ఓకే, నువ్వు అట్లనే కోర్టులో ఉన్నాయి చర్చిద్దామంటే నీ ఓటుకు నోటు కేసు నువ్వు దొంగ కదా, చర్చ పెట్టి మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు మాట్లాడడం, దాని మీద ఏసీబీ వాళ్ళు మాట్లాడమని ఎలా? అంటే మీ మీద ఉన్న కేసులు అయితేనేమో ఏం మాట్లాడదు, మాట్లాడితే టీవీ డిబేట్లో ఇతర ఛానళ్ళకి మేము పోతే కూడా అది కోర్టులు ఉందని అన్న దాని గురించి ఎందుకన్నా అంటావు. మరి ఒక సీఎం అట్లా మాట్లాడొచ్చా? ఒక కమిషనర్ అట్లా మాట్లాడొచ్చా? అట్లా వీడియోలు రిలీజ్ చేయొచ్చా? అంటే ఇవన్నీ టోటల్గా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. అసలు విషయాలు ఏవి చర్చ. ఇప్పుడు అన్ని పేపర్లలో ఇదే చర్చ, అన్ని టీవీలలో ఇదే చర్చ, అన్ని టీవీలలో ఇదే, అన్నిటి సామాజిక మాధ్యమాలలో ఇదే లొల్లి. అంటే 6 గ్యారెంటీలు పోయినాయి, రైతు భరోసా పీకిందిగా, రుణమాఫీ పీకింది, యువకులకు ఇస్తాను నిరుద్యోగ వృత్తి 4,000 పోయింది, మహిళలకు ఇస్తాను 2,500. ఇవే అడగొద్దు, ఇదే మాట్లాడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఏదైతే పరోక్షంగా వారు చావుకు కారణమయ్యారు అని చెప్పేసి కేసు ఏదైతే ఫైల్ అయిందో, మరి రైతులు దాదాపు 58 మంది రైతులు చనిపోవడం జరిగింది. మరి దీనికి కారణం ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వానికి నాయకుడు ఎవరు? సీఎంఏ కదా. మరి సీఎం ఎందుకు రావట్లేదు కేసు? ఉద్యోగులు చనిపోయారు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తాను రాలేదని చెప్పి సాయిరెడ్డి గారు చనిపోయినప్పుడు నోటు రాశారు కదా, దాని మీద ఇంతవరకు ఏది కేసు? దాని మీద ఎందుకు అరెస్ట్ కావట్లేదు? అదేవిధంగా మీరు ఆటో డ్రైవర్లు ఇవ్వలేదని చెప్పేసి అక్కడ మీ దాని మీద చనిపోయారు కదా, దాని మీద ఎందుకు కేసు కావట్లేదు? మహిళలు కూడా ఎంతోమంది పెన్షన్లు రావట్లేదా వద్దని చెప్పారు, దాని మీద ఎందుకు రావట్లేదు? మూసీ నది గురించి చేసి ప్రక్షాళన చేసినప్పుడు జైల్లోకి చేసిరు, వారి మీద ఎందుకు రావట్లేదు? రగిల్చేర్ల మీద 15 మంది రైతులు ఈరోజు కోర్టుకు పోయేసి వాళ్ళు విడుదలయ్యారు. మరి దాని మీద అసలు ఎవరు, దానికి కారణం ఎవరు? అందులో చనిపోయినటువంటి వారి పరిస్థితి ఏంది?
వీరు ఎవరికి కూడా లేనటువంటి న్యాయము ఈ రోజు ఈ యొక్క అల్లు అర్జున్ అంటే ఒక ఎవరైతే ఉన్నారో డైవర్షన్ చేయాలి అంటే పబ్లిక్ ని ఒకరిని వారి దృష్టి మళ్లించినట్లయితే సరిపోతుంది. ఒక బ్యాడ్ ఘటన దురదృష్ట ఘటన జరిగింది, దానిపైన నిజంగా సరే చేయాలి. లీగల్గా ఏం కానీ జరుగుతుందో మిగతా వారు మరి జరగాలి. ప్రభుత్వంలో జరిగినటువంటి ఆత్మహత్యలకు కారణం ఎవరు? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మరి ఏ లేవనైనప్పుడు వీళ్ళు కూడా పరోక్షంగా కూడా వీళ్ళు కూడా అందులో భాగస్వాములే కదా, వాళ్ళ మీద కోర్టులలో కేసులు ఎందుకు నడవట్లేదు? రైట్. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి మాకు వద్దంటూ ఎమ్మెల్సీ కవిత మరోసారి ఉద్ఘాటించారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన తెలంగాణ ఉద్యమం నాటు ఆరాధించినటువంటి తెలంగాణ తల్లి ప్రాశస్త్యాన్ని ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటుతామంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రైట్. నరసింహారెడ్డి గారు, సో ఊరూరా గ్రామాన ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఉద్యమ నాటి తల్లిని మళ్ళీ తెలంగాణ ప్రజలను ఐక్యం చేయడం కోసం ఒక కార్యక్రమం తీసుకుంటామని ఎమ్మెల్సీ కవిత గారు చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లిని ఎందుకు మార్చిండ్రో ఆయన రీజన్ చెప్పాడు. రేవంత్ రెడ్డి అంటోనికి ఏంటంటే ఆయన ఉద్యమంలో లేడు, అసలు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అసలు ఎక్కడుండో ఎవరిని తెలియదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన. ఆ రోజు ఎమ్మెల్యే కూడా జేఏసీ తీసుకున్న నిర్ణయానికి రాజీనామా చేయండి అయ్యాలా చేయలేదు. ఇప్పటికీ ఏంటంటే ఆయన ఆలోచన ఏంటంటే తాను ఉద్యమంలో లేడు కాబట్టి ఉద్యమంలో ఉన్నాయన్నింటినీ చెరిపేస్తాం, కేసీఆర్ గుర్తులు చెరిపేస్తామనే లెక్కన ఒక రాక్షసమైన క్రీడ పొందుతున్నాడు, ఆనందం పొందుతున్నాడు తప్ప అంతా ఏం లేదు. 2007లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెట్టిన విగ్రహం కాదు అది. ఉద్యమం నుంచి ఉద్భవించిన తల్లి. తల్లి అంటే మనం అనుకుంటాం తల్లి అంటే ఒక దేవత. మనకు అవును, తల్లిదండ్రులు దేవతలు అంటాం. తల్లి దేవత అన్నప్పుడు దేవతలాగానే ఉండాలి. ఏదో డొక్కు విగ్రహాలన్నీ పెట్టి నీకు ఇష్టం వచ్చిన నీ మనసులో పెట్టి దానికి ఒక 10 మంది వంది మాగతులు కవులు కళాకారులు వాళ్ళని పిలిచి పాటలు పాడించి ఏం పాటలండి, ఎంత విష సంస్కృతి. ఆ ఇనాగరేషన్ అప్పుడు చేసిన బహిరంగ సభలో ఎంత విష సంస్కృతి. రికార్డింగ్ డ్యాన్స్ల కాంచి మొదలు పెడితే అంటే తెలంగాణలో అసలు ఎన్ని పాటలు ఉన్నాయి, ఎంతమంది కళాకారులు ఉన్నారు. ఎన్నడైనా కానీ 10 సంవత్సరాల పాలనలో కానీ అంతకుముందు జరిగిన 10 సంవత్సరాల ఉద్యమంలో కానీ 14 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నడైనా స్టేజ్ల మీద ఇట్లాంటి విషయ సంస్కృతి చూసినామా? మీరు ఏం పాటలు వేసినారు? ఆ సినిమా పాటలు, బాలయ్య పాటలు, ఆ పాటలు, ఈ పాటలు, డాన్సులు, బూతు పాటలు వేసినారు లాస్ట్. ఇది ఇవాళ మీ సంస్కృతి, నీ యొక్క మానసిక స్థితి సంతుల్యత తెలియజేస్తున్నది. రేవంత్ రెడ్డి ఏ మానసిక పరిస్థితులలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాను. మేధావులు ఎవరు మాట్లాడరు, ఎమ్మెల్సీలు తీసుకుంటారు, ఇంటికాడ పండుకుంటారు, ఏం చేస్తారో ఎవరికి తెలియదు. మరి ఆ మీటింగ్ గురించి కోదండరామ్ గారు మాట్లాడరు, హరగోపాల్ గారు మాట్లాడరు. మరి సెక్రటరీ ముందు జరిగిన మీటింగు సంబంధించి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చినారా? మాలాంటి వాళ్ళు టీవీలో డిబేట్ చేసి కూడా మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ఎందుకు సినిమా పాటలు పెట్టవలసి వస్తుంది? మరి నిజంగా నీకు తెలంగాణ తల్లి పోరాట తల్లిని పెడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. ఆ పోరాట తల్లి ఇనాగరేషన్లో నువ్వు చేసిన దాంట్లో, నువ్వు చేసిన సభలలో ఏం కల్చర్ ఉండాలి? తెలంగాణ పాటలు లేవా మనకు? తెలంగాణ ఉద్యమం లేదా? తెలంగాణ చరిత్ర లేదా? తెలంగాణ సాహిత్యం లేదా? తెలంగాణ కవులు లేరా? ఏం లేవని ఏం తక్కువ ఉన్నాయని తెలంగాణకు? నీకు మెదడు తక్కువ ఉంది రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఏంటంటే నీ బుర్రలో మొత్తం విషయం ఉంది. నువ్వు సీఎంగా అసలు పనికిరావు, అసమర్థుని నువ్వు. నీకు కల్చర్ తెలియదు, తెలంగాణ సంస్కృతి తెలియదు. వీళ్ళ కొంతమంది మేధావులు తయారైన వాళ్ళకే మొదలే పదవులు ఇస్తానని చెప్పినాడు. ఆ పదవులు తీసుకుని ఈ ఆడబడితే వాళ్ళే పదవులలో ఆనందం పొందుకుంటా వాళ్ళు తిరుగుతున్నారు. కానీ సమాజం చూస్తుంది, తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడే అస్తిత్వ దాడి మొదలైంది. మళ్ళీ ఒకసారి ఇవాళ అస్తిత్వం కోసం పొట్టాడవలసిన పరిస్థితిలో తెలంగాణ సమాజం ఉంది. అది చార్మినార్ తొలగించడం కావచ్చు, మిగతాయి కావచ్చు, ఆయన చేసిన వెకిలి చేష్టలు అన్నీ కూడా అసలు ఎట్లా అంటే కేసీఆర్ మీద ఉన్న కోపంతో తెలంగాణ అస్తిత్వ రూపాల మీద దాడి చేస్తున్నాడు. కేసీఆర్ నువ్వు రాజకీయంగా ఎదుర్కోగలిగితే ఎదుర్కో, కానీ తెలంగాణ ఒక ఉద్యమము, దాని చరిత్ర 69 నుంచి 56 నుంచి మొదలుపెట్టిన చరిత్ర. దానికి ఒక చరిత్ర, ఉద్యమానికి ఒక చరిత్ర, 60 సంవత్సరాల పోరాట చరిత్ర ఉంది. ఆ చరిత్రకు సంబంధించిన కళలు ఉన్నాయి, ఆ చరిత్రకు సంబంధించిన ఒక సంస్కృతి ఉంది. ఇలా ఈ వేదికగా నందిని సిద్ధారెడ్డి గారిని నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, చేతులు ఎత్తి ఆయనకు నమస్కరిస్తున్నా. తిరస్కరించింది ఆయన. అందరూ కూడా నందిని సిద్ధారెడ్డి బాటలు నడవాలి, మిగతా కళాకారులు కవులు కూడా ముందుకు రావాలి. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాలేడు జీవితంలో. నువ్వు చేసేయనుగా అస్తిత్వ దాడులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కవులు, కళాకారులు, తెలంగాణ వాదులు, ప్రజాస్వామికవాదులు అందరూ ఏకమవుతారు. నీ అంగిలాగులు నువ్వే చెప్పినావు కదా, అంగిలాగులు ఓడగొడతా అని. నీ అంగిలాగులు ఓడగొట్టే టైం దగ్గర పడ్డది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నిజంగా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ అనేది ఒక సాంస్కృతిక విప్లవం. ఆ బతుకమ్మతోటే మహిళలు కూడా ఉద్యమానికి కదిలి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో అటువంటి బతుకమ్మ అనే ఐడెంటిటీనే లేక తెలంగాణ తల్లి ఎవరి తల్లి ఎందుకు తల్లి అవుతుంది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. సో దాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు దాన్ని బలంగా మరింతగా ముందుకు తీసుకెళ్తాం అనేది వారు కార్యక్రమం కూడా తీసుకుంటున్నారు. వాస్తవం అండి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఖచ్చితంగా ఒక యూనిక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో కవిత గారి ఆలోచనతో మనం చూసుకున్నట్లయితే అందరూ ఏకీభవించి ఆ రోజు
ఆడ మొగ అని తేడా లేకుండా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఒక ఆలోచన ఏంటంటే ఒక మన తల్లి అయినా ఒక ఎవరమైనా కానీ ఒక నార్మల్గా ఉన్నదానికంటే కూడా అలంకరణగా పెట్టుకుంటే చూడడానికి అందరూ చేతులెత్తి దండం పెట్టే విధంగా ఉండాలని ఒక ఆలోచనతోని కేసీఆర్ గారు ఒక రూపం క్రియేట్ చేసేసి తెలంగాణ తల్లిగా అని చెప్పేసి అనౌన్స్ చేస్తే ఈరోజు దానిని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి ఒక సింపుల్గా అంటే ఎవరమైనా ఒక అలంకరణ ఒక అమ్మాయిని మనము ఒక సంబంధం చూడడానికి పోతే ఒక అమ్మాయిని ఒక నీట్గా రెడీ చేసేసి ఒక ఇంటికి మనం అందరికీ నచ్చే విధంగా ప్రపంచానికి ఒక మంచి పేరున్నటువంటి తెలంగాణ ఇమేజ్ని ఎక్కడో పతాక స్థాయికి చేర్చాలని ఒక ఆలోచన విధానంతో ఒక రూపకర్త చేసినటువంటి దానిని కాదని ఈరోజు మీరు సింప్లిసిటీ అంటే మన ప్రతిష్టను దిగజార్చడానికే మీరు నిజంగా కూడా ముందున్నారా అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రజలు నిలదీస్తున్నారు. ఎక్కడ కూడా బతుకమ్మ మనము ముందల పెట్టుకున్నటువంటి సందర్భము ఎందుకంటే ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ మనం ఉన్నట్లయితేనే మనకు గుర్తింపు ఉంటుంది, భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలుగుతాము అనే ఒక ఆలోచన విధానంతో ఆ రోజు ఎంతో ఆలోచన కింద మీద పడేసి చాలామంది మేధావులతో చర్చించిన తర్వాతనే రూపకల్పన చేయడం జరిగింది. కానీ ఈరోజు మీరు ఏదో కేసీఆర్ గారి మీద కోపంతోనో రాజకీయ కక్షతోనో దీన్ని తీసి పక్కకు పెట్టేసి రేపు మీరు వచ్చిన తర్వాత రేపు ఇంకొకరు వస్తారు అంటే ఇట్లా ప్రతి ఒక్కరిని మార్చుకుంటూ పోతే తెలంగాణ యొక్క ఇమేజ్ పరిస్థితి ఏంది, పరుగు ప్రదేశం అంటే మనకంటూ ఒక స్వతహాగా లేదా? నిజంగా తెలంగాణ రోజు మీరు ఆ రోజు కొట్లాడి ఉండి మీరు వచ్చి ఉంటే మీకు తెలుస్తుండే దాని కాయ కష్టం ఏంది, దానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, దీన్ని పెట్టడానికి కారణం ఏంది, దీని ఉద్దేశం ఏంది. కానీ ఈరోజు మీరు ఇచ్చినటువంటి రూపంలో ఎక్కడ కూడా ఆ యొక్క తెలంగాణ ప్రతిభ కానీ ప్రతిష్ట కానీ ఉద్యమ యొక్క స్ఫూర్తి కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక సాదాసీదాగా మీరు ఏదో చూపిస్తున్నారు తప్ప నిజంగా కూడా చేతులెత్తి మొక్కడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని తీసి పక్కకు పెట్టి సామాన్యుడిని తీసుకొచ్చి మీరు ముందర పెట్టినట్టు ప్రతి ఒక్కరి నోటా కూడా వినిపిస్తుంది. ఈ రోజు పరువు ప్రతిష్టల మార్పు అనే నినాదంతో వచ్చినప్పుడు ఎటువంటి మార్పు వస్తుందో సరే, పరిపాలన పరంగా ఎటువంటి మార్పులు తీసుకొస్తారో లేకపోతే జీవన విధానాలని మరింతగా పెంచే విధంగా ఎటువంటి మార్పులు తీసుకొస్తారో కానీ ఇదేని మార్పులు అనేది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో అది గ్యారంటీలు పక్కన పెట్టారు, ఇవన్నీ పక్కన పెట్టి ఇవేమి మార్పులు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. చెప్పండి. అది 100% అండి. ఎందుకంటే కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కేసీఆర్ గారి యొక్క పరిపాలన వారి పేరు లేకుండా నేను చేస్తా అని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందే వారు క్లియర్గా చెప్పారు. కానీ నిజంగా కూడా ప్రజలు ఏమనుకుంటారంటే మా జీవితాలలో మార్పు వస్తుందేమో, మా ఆర్థిక పరిస్థితులలో మార్పు వస్తుందేమో, జీవన ప్రమాణాలలో మార్పు వస్తుందేమో, కేసీఆర్ గారి కంటే ఇంకా పరిపాలన మార్పు చేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఉన్నటువంటి పేర్లు మార్చి ఉన్న ఎగగొడతాడు అని చెప్పేసి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజలకు అందాల్సినటువంటి ఏదైతే పాలకులకు ప్రజలకు అందాల్సినటువంటి లాభాలు కూడా ఎగగొడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా కూడా ఉన్నటువంటి గ్యారంటీలని ఎగనామం పెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మూసి ప్రక్షాళన చేస్తున్న మూసిలోనే మమ్మల్ని అందరినీ తీసుకుపోయి మా జీవితాలను మూసిలో కలుపుతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే లగచల రైతులకు భూములు గుంజుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే విధంగా మీరు తీసుకున్నట్లయితే ఉద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ నిరుద్యోగులకు వస్తే మొత్తం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆటో డ్రైవర్లు ధర్నాలు చేయాల్సి వచ్చి వారి ఆఫీస్ ముందరనే ఆటోలు తగులబెట్టుకునే పరిస్థితి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా ప్రతి ఏ సందర్భం తీసుకున్నా, వికలాంగులు తీసుకున్నా, మహిళలు తీసుకున్నా స్కూటీలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిరు. స్కూటీలు దేవుడారు కానీ బొమ్మలలో మాత్రం కనిపించింది, ఎక్కడ కూడా ఫ్లెక్సీలలో కనిపిస్తుంది. తులం బంగారం వస్తుంది అనుకుంటే 80,000కే వచ్చింది, 60,000 ఉన్న నాడు ఇవ్వలేదు. కానీ ఇలా 80,000 నాడు ఏడొస్తుందని చెప్పేసి కనీసం కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుంది అనుకున్నారు, ఆ చెక్ బదులు పేపర్లలో ఫోటోలు మాత్రం చూసుకుంటున్నారు. ఇట్లా ఏది తీసుకున్నా కానీ అడియాశలే చేసారు. కానీ ఆశల పల్లకిలో ఊరేగించి అడియాశలు చేసేసి ఈ రోజు దిక్సూచిగా కనిపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా న్యాయం చేసినటువంటి కేసీఆర్ గారి పరిపాలనకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన క్లియర్గా ఇక్కడ తేడా తెలిసిపోతుంది. తెలంగాణ ఒకటే కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్ని గుదిబండలుగా మారుతున్నాయి. మొత్తం అన్ని సర్కారులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్పుల పాలవుతున్నది. హిమాచల్ బాటలో కర్ణాటక ఉంది, త్వరలో తెలంగాణ పరిస్థితి కూడా అదే గుదిబండగా మారినటువంటి గ్యారంటీలు అనేది. ఇప్పుడు 2022 డిసెంబర్లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. 2022 డిసెంబర్ జరిగినప్పుడు 10 హామీలు ఇచ్చినారు. ఆడ 10 గ్యారంటీలు ఇచ్చిన 10 హామీలు ఇచ్చి 10 గ్యారంటీలు ఇచ్చినారు. ఆ తర్వాత గెలిచినారు. ఆడ గెలిచిన తర్వాత దాన్ని ఆదర్శంగా తీసుకొని చెప్పి కర్ణాటకలో పాంచిపటాక మన వాళ్ళు 6 అని రాసినారు, 5 అక్కడ పాంచిపటాక అని చెప్పి అక్కడ 5 గ్యారంటీలు ఇచ్చినారు. 5 తర్వాత అయిపోయింది, ఆడ గెలిచినారు. ఈ రెండిటిలో గెలిచినారు కాబట్టి తెలంగాణలో 6 గ్యారంటీలు 13 పథకాలు ఇచ్చినారు. హిమాచల్ ప్రదేశ్ పూర్తిగా దివాలు తీసింది. అంటే ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి, ప్రజలను మోసం చేసి హామీలు ఇవ్వచ్చు అయినా గెలవచ్చు అని వాళ్ళకి హిమాచల్ ప్రదేశ్లో తెలిసిన దాన్ని మక్కీగా కర్ణాటకలో పెట్టిండ్రు, అని చీడిపెట్టు. ఈ ప్రభావం అలా మహారాష్ట్రలో ఇవ్వబోతే ఆడ తన్ని జనం. ఇదే ప్రభావం తెలంగాణలో చూసి 56 నియోజకవర్గాలు 60 నియోజకవర్గాలు మన బార్డర్లో ఉన్నాయని అంతటా కూడా ఎక్కడ కూడా వీడు అమలు చేయట్లేదని వచ్చేసింది. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకున్న డ్యూస్ని కట్టడం కోసం వాళ్ళ కోసం ఉన్నదానిలో వాళ్ళకు 150 కోట్లు ఉంటే హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ భవన్ని ఆక్షన్ చేసుకోండి అని చెప్పి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
కర్ణాటకలో సిద్ధరామయ్య గారు చెప్తారు మాతోని కాదు ఇది, అన్నీ బంద్ చేసినాము, ఇప్పటికీ అప్పులు చేయలేక చేస్తున్నాం, అప్పులు కూడా పుడతలేవు. 347% పెరిగిన రుణాలు ఈ 2 నెలలు 2 monthsలోనే మళ్ళీ 2 monthsలోనే 25,000 కోట్లు 32,000 కోట్లు ఒకసారి చేసి అన్ని ఇక అప్పులు కూడా పుట్టని పరిస్థితి వచ్చింది. అంటే తలకు మోసే భారం అంటే నీ సాధ్యపడదు అని తెలిసి ఇక్కడ మోసం ఎక్కడ, కాంగ్రెస్ పార్టీ మోసం ఎందుకు అంటున్నామంటే మనము ఇది వీళ్ళకి తెలుసు, మొదలు రాజేష్ గారు తెలియని పరిస్థితి కాదు, ఇది అసాధ్యము, ఇది కాదు అని చెప్పి తెలిసినా కానీ ఒక పద్ధతిలో వాళ్ళకి హామీలు ఇచ్చి రైతులను టెంప్ట్ చేసి మహిళలను టెంప్ట్ చేసి ఇస్తున్నారు కదా, ఎక్కువ ఇస్తాం కేసీఆర్ దానికనేది ఇక్కడ ఇచ్చినారు. ఇక్కడ అదే పరిస్థితి ఉంది. ఇక మనోడు ఇక్కడ కొంచెం క్రిమినల్ మెంటాలిటీ కదా రేవంత్ రెడ్డిది, ఇప్పుడు సిద్ధరామయ్య ఆయన ఎవరు శివకుమార్ కంటే మనోది కొంచెం క్రిమినల్ మెంటాలిటీ కదా, చరిత్ర మొత్తం క్రిమినల్ చరిత్ర, బ్లాక్మెయిలింగ్ చరిత్ర, ఆర్టీఐని ఉపయోగించుకొని డబ్బులు ఎట్లా సంపాదాలి, వీటిల్లో ఆరితేరి నష్టం. కాబట్టి వాళ్ళకంటే మనోడు చేసే దాంట్లో క్రిమినాలిటీ ఏంటంటే, దీంట్లో ఉన్న దాంట్లో ఏంటంటే డైవర్షన్ టాక్టిక్స్. వాళ్ళకి అది తెలియదు పాపం. కాబట్టి సిద్ధరామయ్య ఓపెన్గా పెద్ద మనిషి కాబట్టి చెప్పేసిండు, ఏం మాత్రం కాదా అని ఆయన చేతులు ఎత్తేసిండు, హిమాచల్ ఒకటి చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయనకున్న నేర చరిత్ర వల్ల ఈ లాంగ్వేజ్ ఒకటి డెవలప్ చేసుకున్నాడు. ఏది మాట్లాడినా కానీ ఎదుటి వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కొనలేక పర్సనల్ అటాక్ చేయటము, క్యారెక్టర్ అసాసినేషను, రాజ్యాంగ హననము, వ్యక్తిగత హననం జరిగే పరిస్థితులు ఉంది. కాబట్టి ఇంతసేపు ఈ సంవత్సరంలో డైవర్షన్ టాక్టిక్స్. ఏమైంది మీ హామీలు మాట్లాడాడు, ఏమైంది 6 గ్యారెంటీలు ఇచ్చి రైతులు మోసం చేసినావు అంటే ఇంకో విషయం తీసుకొస్తారు. ఆ అసెంబ్లీలో చూస్తే నేను అనుకుంటున్న తెలంగాణ అసెంబ్లీలో అసలు ఆ ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవం ఈ 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు జానారెడ్డి గారు ఎల్పీ లీడర్ ఉన్నా, బట్టి విక్రమార్క గారు ఎల్పీ లీడర్ ఉన్నా, అసెంబ్లీ జరిగిన తీరు, ప్రతిపక్షాలకు ఇచ్చే గౌరవం ముఖ్యమంత్రి, దానికి సంబంధించి కడిగి పడేస్తా, ఉతికి పడేస్తా, లాగులు చింపుతా, డ్రయర్లు తీసుకుంటే ఏంది లాంగ్వేజ్? అసెంబ్లీ అండి అది, లైవ్ చూస్తున్నారు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో కూడా చూస్తుంటారు. ఏం లాంగ్వేజ్, ఏం భాష నీ భాష? ఇక మారవా? ఇప్పటికైనా మారాలి కదా ముఖ్యమంత్రి అయిన తర్వాతనైనా కానీ. అంటే ఏంది దాంట్లో ఉన్న థీరీ ఏంటి అంటే డైవర్షన్ టాక్టిక్స్. ఇప్పుడు పత్రికలు ఏం రాస్తాయి? ఇక రేవంత్ రెడ్డి బూతులే రాస్తారు కదా, అలా కొన్ని బాగా కొట్టే పత్రికలు ఉన్నాయి, ప్రజల సమస్యలు రాయరు. ఇలా మీరు పత్రికలు తిరిగి చూడండి, మొత్తం అల్లు అర్జున్దే. ఇక ఏదో ఇప్పుడు ఒక పెద్ద ఈయన ఏం చేసిండో అని దాంట్లో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది దాంట్లో? ప్రాణాలకు రక్షణ కల్పిస్తాం, పోయిందే ప్రాణం, నీ సొంత ఊర్లో పోయింది. మాజీ సర్పంచ్ 15 సంవత్సరాలు పనిచేసిన సాయిరెడ్డి, దాని మీద మాట్లాడు. నువ్వు అన్నిటిలో మాట్లాడి ఇది మాట్లాడితే బాగుంటుంది. ఎవడు తెచ్చినా పర్వాలేదు, రైతులు తెచ్చినా పర్వాలేదు, నేను మాట్లాడాను, ఆటో కార్మికులు తెచ్చినా నేను మాట్లాడాను, మీతో వాడు ఎవడు తెచ్చినా మాట్లాడాను, క్రైమ్ రేట్ పెరిగినా మాట్లాడాను. కానీ సెలెక్టెడ్ ఇష్యూస్ తీసుకుంటా, వాడిని టార్గెట్ చేస్తా, వీడిని టార్గెట్ చేస్తా, వీడు నాకు సహకరిస్తలేడు, వీడు నాకు నమస్తే పెడతలేడు, వీడు నా పేరు మర్చిపోయిండు. ఈ చిల్లర ముఖ్యమంత్రి అయిపోయినావు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఆలోచన చేయాలి. శ్రీధర్ బాబు గారిని, బట్టి విక్రమార్క కూడా మార్చేయండి స్వామి. తెలంగాణ ఇజ్జత్ పోతుంది ప్రపంచంలో, దేశంలో. మార్చి ఇంకొని మంచోని పెట్టండి, కొంచెం మీకే మెజార్టీ ఉంది కదా, ఎట్లా పెట్టుకోండి, ఒకటి మంచోని పెట్టుకోండి, మాట్లాడటాన్ని పెట్టుకోండి, కొంచెం సంస్కారం ఉన్నోని పెట్టుకోండి. సంస్కారహీనంగా అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడుతున్న సీఎంను రాహుల్ గాంధీ గారు కూడా ఇన్వాల్వ్ కావాలి. రాజేష్ గారు, మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావాలంటే మీకు ఆ నైతిక బాధ్యత ఉంది రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ. ఎందుకంటే మీరు వచ్చి ఇక్కడ ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు పేపర్లలో ఇటుపక్క బట్టి విక్రమార్క, ఇటుపక్క రేవంత్ రెడ్డి, ఆ కార్డులలో రాహుల్ గాంధీ ప్రదర్శించటము, 4,000 పెన్షన్ ఇస్తాను ఖమ్మం సభలో ఎవరు మాట్లాడి? రాహుల్ గాంధీ మాట్లాడి. ప్రజలు ఏమనుకుంటారు? అయ్యో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కదా, ఇందిరాగాంధీ ఇది కదా, రాహుల్ గాంధీ ఉన్నారు కదా, అరే రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఇస్తారని ప్రజలు నమ్మి ఓట్లేసి నీకు. నీ ముఖం చూసి ఎవడు ఓటేస్తాడా? నీకేం వచ్చినాయి ఆడ? నిన్ను చూసి ఎవడు ఓటేస్తాడు? నీ చరిత్ర మొత్తం తెలిసిందేనే. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వచ్చిండు, సోనియా గాంధీ వచ్చింది, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఇస్తారేమో అనుకున్నారు. వాళ్ళని చూసి ఓట్లేసిండ్రు. దీని మొక్క వీళ్ళు చూసి ఎవడు ఓట్లేస్తాడు? ఎందుకు ఓట్లేస్తారు? ఏముంది నీ దగ్గర? ఏం చరిత్ర ఉందని నీకు ఓటు వేయడానికి? ఇప్పుడు ఏమైపోయింది? అది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు జవాబు చెప్పాలి. మోరల్ వాళ్ళకు నైతిక నిబద్ధత ఉండాలి. వాళ్ళకు కూడా చెప్పాలి, కాదు సాధ్యపడతలేదు, ఈ సాధ్యపడతలేదని చెప్పాలి. ఈ సీఎంని మార్చి ఇంకోనని పెట్టుకుంటా మరి ఏదో ఒకటి తగలబెడతామని చెప్పాలి వాళ్ళు. రైట్. కంక్లూడింగ్ జంగా యాదవ్ గారు, అంటే నిజంగా వారు చెప్పినట్టుగా ఎవరైతే అప్పుడు వచ్చారో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అంటే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెనకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారేమో అనే నమ్మకంతో ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంత ఉంది? కంక్లూడింగ్ చెప్పండి, 1 minute. ఇందిరమ్మ రాజ్యము వస్తుంది, నేను ఇందిరమ్మ రాజ్యం తెస్తాను
అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ వారి వారసులైనటువంటి ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానివ్వండి సోనియా గాంధీ గారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చేసి మేము పెత్తనము మీరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మమ్మల్ని నమ్మండి అని వాళ్ళు ప్రతి మీటింగ్లలో పార్టిసిపేట్ చేయడం వలన ఈరోజు ప్రజలు నమ్మి నిజంగా కూడా వాళ్ళు ఇస్తారేమో అని చెప్పేసి ఒక ఆలోచనతోని వారు ఓట్లు వేసి ఈరోజు గెలిపిస్తే దాన్ని తీసుకుపోయి మన మూసీ కాలువలో కలిపినటువంటి చరిత్ర మన రేవంత్ రెడ్డి గారు దాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.